హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సత్యభామ సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. విశాలాక్షికి శుభవార్త చెప్పిన హర్ష అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. హర్ష, సంధ్య ఇద్దరూ ధనంజయ్తో మాట్లాడిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళగానే విశాలాక్షి, వచ్చారా హర్ష, ఏమైంది, ఎవరినన్నా లాయర్ని మాట్లాడారా అని అంటుంది. అప్పుడు హర్ష, మాట్లాడామమ్మా, లాయర్ ధనుంజయ్ అని ఒక క్రిమినల్ లాయర్ ఉన్నాడు. ఆయన మన ఏ కేసు వైపు అయినా కానీ న్యాయం ఉంటేనే ఆ కేసుని టేకప్ చేస్తారు అని అంటాడు. ఆయన మన కేసుని టేకప్ చేస్తానని చెప్పారు అని అంటాడు. అప్పుడు విశాలాక్షి, నందిని చెప్పింది ఆ లాయరేనా అని అంటుంది. అప్పుడు హర్ష, లేదమ్మా, నందిని చెప్పిన లాయర్ గారు కూడా నందిని వాళ్ళ నాన్నకి భయపడి మన ఈ కేసుని టేకప్ చేయను అన్నారు. ఆయనే ఈ ధనుంజయ్ అనే లాయర్ని అడ్వైస్ చేశారు అని అంటాడు. అప్పుడు విశాలాక్షి, పోనీలే హర్ష, ఈ ధనుంజయ్ లాయర్ వల్లైనా కానీ మీ నాన్న క్షేమంగా బయటికి వస్తే అంతే చాలు. చాలా మంచి శుభవార్త చెప్పావురా. ఇప్పుడు కొంచెం నాకు ప్రశాంతంగా ఉంది. నువ్వు ఆ లాయర్ గురించి చెప్పిన తరువాత ఎలాగైనా సరే ఆయన మీ నాన్నని బయటికి తీసుకొస్తారన్న నమ్మకం నాకు కుదిరింది అని ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడు శాంతమ్మ కూడా, అవును హర్ష, నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఆ లాయర్ మొండి పట్టుకొని జైల్లో కూర్చున్న విశ్వంని బయటికి తీసుకొస్తే అంతే చాలు అని అంటుంది. అప్పుడు హర్ష, ఇదంతా మన సంధ్య వాళ్ళే అమ్మ, సంధ్యే ఆ లాయర్ని ఒప్పించింది అని అంటాడు. అప్పుడు విశాలాక్షి, సంధ్య అని సంధ్యని దగ్గరకు తీసుకుంటుంది. అప్పుడు సంధ్య విశాలాక్షితో, నువ్వింకా బాధపడకమ్మా, నాన్నని ఆ లాయర్ గారు ఎలాగైనా సరే బయటికి తీసుకొచ్చేస్తారు. ఆయన నాకు చాలా నమ్మకంగా చెప్పారు. మీరింకా కంగారు పడకండి, మీ నాన్నని నేను ఎలాగైనా సరే బయటకు తీసుకొస్తాను అని చెప్పారు కూడా. ఆయన కేసుని కూడా స్టడీ చేస్తాను అని చెప్పారు అని అంటుంది. అప్పుడే నందిని అక్కడికి వస్తుంది. అప్పుడు నందిని, హర్ష, నేను చెప్పిన లాయర్తో మాట్లాడినావా అని అంటుంది. అప్పుడు హర్ష, లేదు నందిని, నువ్వు చెప్పిన లాయర్ గారు కూడా మన ఈ కేసుని టేకప్ చేయను అన్నారు. ఆయన ఇంకొక లాయర్ని సజెస్ట్ చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆయన ఈ కేసుని టేకప్ చేశారు అని అంటాడు. అప్పుడు నందిని, పోనీలే, గిట్లైనా మామగారు బయటికి వస్తే గంతే చాలు. కానీ హర్ష, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీరు మా బాబుకి ఎదురెళ్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఏమైనా తేడా వస్తే మా బాబు అంతకంతకి బదులు చెప్తాడు అని అంటుంది. అప్పుడు హర్ష కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. నాకు అదే కొంచెం కంగారుగా ఉంది అని అంటాడు. అప్పుడు విశాలాక్షి, ఏం కాదులే హర్ష, ఇంకా అంతా ఆ పైవాడే చూసుకుంటాడు, అంతా మంచి జరుగుతుంది అని నాకు అనిపిస్తోంది అని అంటుంది. సరే పదండి, భోజనం వడ్డిస్తాను, కాలు చేతులు కడుక్కొని రండి అని చెప్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.